ఇలా రాచకొండ మారుమూల ప్రాంతాల గిట మోగింది. కానీ రాచకొండలో చిన్న చిన్న ఊర్ల పేరే మోగింది తప్ప కానీ ఊర్లు మాత్రం అభివృద్ధి కాలే. నేను గిట అప్పుడు కేసీఆర్ గిట జొన్న రొట్టెలు తీసుకుపోయి గిట ఇవ్వడం జరిగింది. సమస్యలు గిట చెప్పుకున్నా. ఇంకోటి ఆ టైంలో ఏ పార్టీ సర్పంచ్ అంటే నేను తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అని గిట చెప్పుకున్నా ఆయన ధైర్యంగా. ఆ రోజుల గిట మన రాజగోపాల్ రెడ్డి సార్ గిట ఈ గవర్నమెంట్ ఏర్పడంగానే మా సార్ గిట మంత్రి అవుతాడనే ఆశాభావన మాతో గిట ఉంది. మంత్రి అయితే మా ప్రాంతం గిట అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే 2018 నుంచి మేము పార్టీ అనుకోకుండా మాకంటూ లీడర్ కావాలి. ఇట్లాంటి రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక ధైర్యవంతుడు డైనామిక్ లీడర్ కావాలి. ఏ పార్టీ లేకుండా పనిచేస్తాడనే నమ్మకంతో ఆయనతో 2018 నుంచి ఇప్పటిదాకా ఆయన జాడలోనే నడుస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి కావాలి, సిసి రోడ్లు కావాలి, ఒకటి గ్రామ పంచాయత్ బిల్డింగ్ కావాలి. ఈ 3 సమస్యలు ప్రధానమైన సమస్యలు ఊర్లో. సిపి గారు మా ఊరికి దత్తకు తీసుకున్నప్పుడు స్వయాన నేనే 4 ఊర్లకు మా ఊరు పోరగాళ్ళని పెట్టుకొని కుండలు సారలు మొత్తమే ఆ టైంలో నేనే పలగొట్టి కంప్లీట్ గా పని చేపించింది. రాజగోపాల్ రెడ్డి సారు ఈ బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళకు అరే ఎవడన్నా మందు అమ్మి పోలీస్ స్టేషన్ కి ఎవడన్నా తోలు పట్టుకోపోతే ఇడిపిస్తాను పోతే ఆ లీడర్ నా దగ్గరికి రావద్దు, లీడర్ కి జైలుకి పంపిస్తాను సార్ మాట ఇచ్చింది. దాన్ని మేము కట్టుబడి ఏం చేసినామంటే వెల్కమ్ టు వన్ డే న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చినామంటే రాచకొండ పరిధి కడిలబావి తండా మండలం సమస్త నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. మరి అదే ప్రాంతానికి చెందిన కడిలబావి తండా సర్పంచ్ ఒక డైనామిక్ లీడర్. అసలు సాగర్ అన్న అంటే తెలియని వ్యక్తులు లేరు మన తెలంగాణలో. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే ఆ పేరింటనే సాగర్ అన్న ఎంతో అసలు చెప్పవలసిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వాల్లో పనిచేసిండు. ఒక యువకును చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉండుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తన తండాలకు ఏదైతే కావాలన్న వాయిస్ వినిపించిండు. తండాల తరపున మాకు ఇదైతే బాగుంటుంది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు సర్పంచ్గా వాళ్ళ భార్య అయితే ఎన్నికయింది. దాదాపుగా ఇది 2వసారి సర్పంచ్గా గెలిచినందుకు ఇలా శుభ పరిణామం. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సారు ఏదైతే మన బెల్ట్ షాపులు రద్దు చేసి ఆడవాళ్ళు శోకిస్తుంటే ఏడుస్తుంటే దుఃఖపడుతుంటే మీరు వాడొద్దు, ఈ మందుని బెల్ట్ షాపులను నియంత్రించాలి, మద్యం నియంత్రించాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి సార్ అడుగులో అడుగై తనుగిట నడుస్తుండు. మరి అలా అలా ఊరికైతే వచ్చినాం. పచ్చని పంట పొలాల మధ్యలో అన్నతోడైతే మంచి ముచ్చట ఏదా ఉండరు. అన్న నమస్తే అన్న, బాగున్నారా? అన్న ఎట్లా ఉందన్న మన ఊరు మంచిగా ఉందన్న? మంచిగానే ఉందా? ఇది మీ రాజకీయ ఇది 2వసారి సర్పంచ్ కావడం? రెండోసారి సర్పంచ్ కావడం. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు నేర్చుకున్నది అంటే ఏముందన్న? నేను నేర్చుకున్నదా అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అడవి ప్రాంతము మా ఏరియా డెవలప్ కావాలనే కాన్సెప్ట్ లో ఉండేవాడిని. గతంలో నేను 2013లో సర్పంచ్ అయినా. అప్పటికి నేను తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్ ఎన్నుకున్నా. అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ 4 ఊర్లు ఉండే. నాకు చిన్న ఏజ్ నాది. అప్పుడు దాదాపు నల్గొండ జిల్లాలో చిన్న ఏజ్ సర్పంచ్ నేనే. నువ్వే అయితే అప్పుడు 5 ఏళ్ళు మేము కొనసాగినాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో గిట్ట ఏడబడితే ఆడ మీటింగ్లకు దానికో దీనికో పాల్పడ్డాం. తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మన రాచకొండకు సమస్య అనేది వచ్చింది. ఏం సమస్య? సమస్య అంటే ప్రాంతం అభివృద్ధి కావాలని అనుకునే టైంలో మన దగ్గర ఫారెస్ట్ సమస్య బాగా వచ్చింది. అప్పుడు ఇక్కడ ఫారెస్ట్ అంటే టోటల్ గిరిజన ప్రాంతము. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అంటే అప్పుడు మీరు సర్పంచ్ చేసినప్పుడు ఏవేమి ఉండే మీ పరిధిలో? రాచకొండ ఈ పరిధిలో రాచకొండ, కడిలబాయి తండ, ఐదోనల్ తండ, తుంబాయి తండ, 4 గూడాలు ఒక గ్రామ పంచాయతీ రాచకొండ గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీకి అన్ని సకల సదుపాయాలు కావాలని నేను చాలా కష్టపడ్డా. నిజంగా నేను చేసినప్పుడు ఉద్యమాలకు, ఫారెస్ట్ భూముల మీద పోరాటాలకు, రైతులకు పాస్బుక్లు రావడానికి, మా ఊరు అభివృద్ధి కావడానికి చాలా ఎప్పుడు ధర్నాలు దీక్షలే చేసేవాడిని. అందులో ఒక 50% మా కష్టాలు తీరినాయి. అందులోనే కేసీఆర్ ముఖ్యమంత్రి గారి గిట్ట రావడం, అప్పుడు మంత్రులను తోలుకురావడం, మా ఊరు బాధలు చెప్పుకోవడం, తర్వాత అన్ని చేసుకున్న తర్వాత కొంచెం మాకు పాపం మర్చిపోవద్దు ఎక్కడున్నారో తండ్రి లాంటి వారు మహేష్ భగత్ సార్ కమిషనర్ మా ఊరికి నేను అడిగిన, సార్ మా ఊరు పేరు పెట్టిరు, పేరు పెడితే మాకు లాభం ఏందని అడిగిన.
ఊరికి పేరు కమిషనర్ పేరు పెట్టింది నేను కాదు, ముఖ్యమంత్రి గారు పెట్టిండు. మీకు ఏం అభివృద్ధి కావాలి నాకు అడుగు, నాకు రాసి అన్నాడు. దత్త తీసుకున్నా. సార్ నీకు రాసేసి ఏం చేస్తాం, మంత్రులు వచ్చి ఏం చేస్తలేరు, ముఖ్యమంత్రి ఏం చేయలే, వచ్చి గాలి మోటార్ మీద వచ్చి 4 రౌండ్ తిప్పేసి గాలి మాటలు చెప్పిపోయింది. ఇంకా మేము ఏం డెవలప్ అవుతాం, ఫిలిం సిటీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చాలా మాటలు చెప్పారు. నేను గిట అప్పుడు కేసీఆర్ గిట జొన్న రొట్టెలు తీసుకుపోయి గిట ఇవ్వడం జరిగింది. సమస్యలు గిట చెప్పుకున్నా. ఇంకోటి ఆ టైంలో ఏ పార్టీ సర్పంచ్ అంటే నేను తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అని గిట చెప్పుకున్నా ఆయన ధైర్యంగా ఆ రోజుల గిట. అయితే సరే సంతోషం, డెవలప్ చేద్దామని చెప్పిండు ఆ రోజు. సరే అది అటే బాయ్. ఇంకోటి కమిషనర్ దగ్గర బాగా గట్టి కూర్చున్నా. సార్ మా ఊరు పేరు నీ పోలీస్ ఏం పేరు పెట్టిరు అంటే మాకు ఏ ఫలితాలు ఏంది, లాభాలు ఏంటంటే నీకేమేం కావాలని. సార్ మేము ఉన్నాం నిజంగా నిరుపేద గిరిజన బిడ్డలు, నిజంగా సారా పెట్టే వస్తున్నాం మేము. ఈ సారా పోవాలని నేను గిట్ట కృషి చేస్తున్నా. అయితే మా ప్రాంతానికి పర్యాటక కేంద్రం చేయండి. ఈ ప్రాంతం మొత్తం ఈ రాచకొండ ప్రాంతం పర్యాటక కేంద్రం చేయండి. సారా అన్ని బంద్ చేస్తారు, మాకు ఉపాధి దొరుకుతుంది, మా ప్రాంతం డెవలప్ అవుతుంది, మా ఊర్లకు అన్ని లింక్ రోడ్లు కావాలి, మాకు స్కూల్ బిల్డింగ్లు కావాలి, మేము చదువులో వెనకపడి ఉన్నాం, చదువు కావాలి, మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, మేమే కొద్ది గొప్ప చదువుకొని ఇప్పుడు ఈ దాకా వచ్చినాం. ఇంతకు ముందు గతంలో ఉన్న సర్పంచ్లకు పాపం చదువు శాస్త్రాలు ఏమి రావు, ఏదో గతంలో ఏనుకూరు పెద్ద మనిషి నాలెడ్జి ఉన్నాడని ఏనుకూరు అయిపోయింది. ఇప్పుడు మేము కొద్దిగా చదువుకున్న వాళ్ళం, మా ప్రాంతం డెవలప్ కావాలి, మీరు గట్టిగా ఆలోచన చేయాలి సార్ అంటే పాపం ఆయన ఎక్కడున్నాడో మర్చిపోలేని ఆలోచన ఓ తండ్రి లాగా వచ్చి మాకు రోడ్లు వేయించిండు, బస్సులు శాంక్షన్ చేయించిండు. అంటే కమిషనర్ దగ్గరకు పోయేది, కలెక్టర్ దగ్గరకు పోయేది. నాకు 2 బాటలు అయిపోయింది. హైదరాబాద్ కమిషనర్ దగ్గర పోవాలి, మళ్ళీ యాదాద్రి కలెక్టర్ దగ్గర పోవాలి. ఆయన త్రో చాలా కొన్ని పనులు చేసుకున్నాం, ఊరిని కొద్దిగా అభివృద్ధి చేసుకున్నాం. అంటే మళ్ళీ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే దాంట్లో కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ టైంలో నేను దిగే టైంలో గిట ఒక గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీలు చేసిపోయింది. గూడాలని గ్రామ పంచాయతీ చేసిపోయింది. చేసిన సంతోషమే, కానీ ఆ చిన్న విలేజ్ లకు 3 ముక్కలు చేసేవారు కాల నిధులు అనే లేవు, ఎటు కాకుండా అయిపోయింది. మళ్ళీ దాన్ని పట్టించుకుంటాడు ఎవరు లేరు. సరే సర్పంచ్ అంటే గెలిచిరు, గెలిస్తే గొప్ప కాదు, ఊరిని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లా కేసీఆర్ దుర్మార్గుడు ఏదో చేసిండు, గవర్నమెంట్ పోవాలనే ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ని మనం పొడగొట్టినాం, కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్నాం. రేవంత్ అన్న మాకు అప్పటి నుంచి చాలా దగ్గర మనిషి, మమ్మల్ని గుర్తుపడతాడు, మన ప్రాంతానికి గిట వచ్చిండు. ఆ రోజు ఉప ఎలక్షన్ లో వచ్చి గిట గోవా ఊటీ లాంటి ప్రాంతం ఇది, గోవాకి ఎందుకు పోతారు, ఊటీ బెంగళూరు ఎందుకు పోతారు, రాచకొండని అభివృద్ధి చేద్దాం, పర్యాటక కేంద్రం చేద్దాం, రాచకొండని గోవా ఊటీ లాగా తయారు చేద్దామని గిట హామీ ఇవ్వడం గిట జరిగింది. ఆ రోజు రేవంత్ అన్న గిట హామీ ఇవ్వడం జరిగింది. మన రాజగోపాల్ రెడ్డి సార్ గిట ఈ గవర్నమెంట్ ఏర్పడంగానే మా సార్ గిట మంత్రి అవుతాడనే ఆశాభావన మాతో గిట ఉంది. మంత్రి అయితే మా ప్రాంతం గిట అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే 2018 నుంచి మేము పార్టీ అనుకోకుండా మాకంటూ లీడర్ కావాలి, ఇట్లాంటి రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక ధైర్యవంతుడు డైనామిక్ లీడర్ కావాలి, ఏ పార్టీ లేకుండా పనిచేస్తాడనే నమ్మకంతో ఆయనతో 2018 నుంచి ఇప్పటిదాకా ఆయన జాడలోనే నడుస్తున్నావు. ఆయన ఏం చెప్తే చేస్తున్నావు, ఆయన కోసం ఏం చేయమంటే చేస్తున్నావు. నేను ఈ 4 ఊర్లకు ఆయన ఏ ఎన్నికల్లో వచ్చినా గానీ నా దగ్గర 1000 ఓట్లు ఉంటాయి, 800, 900, 700 ఓట్లు ఇస్తున్నా ఆయనకు. నా 4 బూత్ల ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నా. ఇంకోటన్నా, ఇప్పుడు మన కడిలబావి తండా తీసుకున్నట్టయితే ఎంతమంది ఓటర్లు ఉంటారు? మన కడిలబావి తండాకు 600 ఓట్లు. ఇప్పుడు 600 ఓట్ల ఎన్ని వార్డులు ఉన్నాయి? 8 వార్డులు. 8 వార్డులు ఉన్నాయి. అంటే దాదాపు ఎంతమంది వార్డు మెంబర్ గెలిచారు మన తరపున? మన తరపున 2 వార్డు మెంబర్ గెలిచారు, నేను సర్పంచ్ గా గెలిచినారు. అంటే ప్రధానంగా ఈ కడిలబావి తండాకు ఏమేమి సమస్యలు ఉన్నాయి అంటే సీసీ రోడ్లు కానీ, కరెంటు కానీ, ఇంకోటి ఏదైతే మీ తీసుకున్న ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం గిట్ట చాలా ఏర్పాటైనది. అంటే ఇంకా డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ, అంగన్వాడీ కేంద్రం కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఇటువంటి ఏమి రేషన్ షాప్ కానీ, ఎట్లాంటి ఏమేమి అభివృద్ధి అయింది, ఏదైతే ఇంకా ఇది ఆదర్శగా తండగా నిలుస్తుంది గ్రామంగా? అంతేనా? ఇప్పుడు మా దగ్గర నిజంగా నన్ను గెలిపించింది ఏంటంటే ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిన ఊరికి పేరు తెచ్చిన రాచకొండ అని సామాన్యంగా ఎవరికి తెలియదు. అంతంత మినిస్టర్లను దళం ఉన్నప్పుడు తెలుసు, మర్చిపోయారు. కాబట్టి ఆ రాచకొండ పేరుని గుర్తు చేయడానికి, ముఖ్యమంత్రిని తీసుకురావడానికి, కలెక్టర్లని, మంత్రులని, ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరిని రాచకొండని
పరిచయం అనేది చేపించేసి పరిచయం చేసి ఇలా రాచకొండ మారుమూల ప్రాంతాల గిట మోగింది. కానీ రాచకొండలో చిన్న చిన్న ఊర్లు పేరే మోగింది తప్ప కానీ ఊర్లు మాత్రం అభివృద్ధి కాలే. ఎందుకు కాలే అంటే కొన్ని టైంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిండు, ఉప ఎలక్షన్ తీసుకొచ్చిండు. ఉప ఎలక్షన్ తీసుకొచ్చే టైంలో మా దగ్గర ఉన్న సర్పంచ్లు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు కారు. ఓకే. అయితే మేము రాజగోపాల్ రెడ్డితో పాటే పనిచేసినాం. మీరు ఉప ఎన్నికల సారెమ్మటే ఉన్నారు? సారెమ్మటే ఉన్నాం. ఓ సూపర్. సారెమ్మటే ఉండి నా దగ్గర అప్పుడు 1000 ఓట్లు ఉంటే సార్కి ఉమ్మడి గ్రామ పంచాయతీ బాధ్యత నేనే తీసుకొని 1000 ఓట్లలో 600 ఓట్లు ఇచ్చిన ఉప ఎలక్షన్లలో. సో సూపర్. అయితే ఇంకొకటన్నా చెప్పండి. ఇట్లా చేసినాక సార్ గిట్ట మమ్మల్ని మెచ్చుకుండు. మొన్న ఎలక్షన్ లో గిట్ట సార్ గిట్ట ఓపెన్ గా నువ్వే సర్పంచ్ కావాలి సాగర్, అక్కడ స్ట్రాంగ్ లీడర్వి, ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తాయి నా దృష్టికి తీసుకొస్తాను సార్ గిట్ట చెప్పడం జరిగింది. నేను సర్పంచ్ గా ఎన్నుకున్నా, నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. దాదాపు 80 ఓట్ల మెజార్టీ తోటి గెలిపించారు. నాకు అపోజిషన్ పోటీ చేసినా గానీ గట్టిగా ఉన్నా గానీ నాకు గెలిపించారు. గెలిపిస్తే ఇప్పుడు నా దగ్గర ప్రాబ్లం ఏంటంటే, నిజం చెప్పాలంటే నేను ఎక్కడో వెళ్ళిపోయే లీడర్ని, కానీ లీడర్ రిసీవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఫస్ట్ మన ఊరు మంచిగా ఉండాలి, మన ఊరు మన చేయి దాటి పోవద్దు, మన ఊర్లోనే ఉండాలని పట్టుదలతోటి మన ఊరిని ఒక అద్దం లాగా మార్చిన తర్వాత మనం బయటికి పోవాలని ఆలోచనతోటి నేను నిర్ణయం తీసుకొని మళ్ళీ సర్పంచ్ అయినా. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, నిజంగా రాజగోపాల్ రెడ్డి సార్ని నేను నమ్ముకున్నా కాబట్టి ఆ నమ్మకానికి సారు నాకు ఒక మంచి ఆలోచన, ఒక నిజాయితీగా పనిచేస్తాడు సాగర్ సర్పంచ్. ఈయన ఏం కోరుతాడు అనేది సార్ దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే, నాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి కావాలి, సిసి రోడ్లు కావాలి, ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి. ఈ 3 సమస్యలు ప్రధానమైన సమస్యలు ఊర్లో. ఈ 3 అయితే మనకు ఇబ్బందులు కావు. ఇంకోటి, గతంలో ఫారెస్ట్ అనేది పట్ట అనేది మనకు తెలియదు. మన తాతలు ముత్తాతలు కట్టిన భూములు ఈ భూముల ఇప్పటికి దాదాపు 200 సంవత్సరాలు 2 తరాల ఇల్లు కట్టి ఉన్నాయి అలా. అందులో ఆ కాలంలో గిట ఇందిరమ్మ ఇల్లు గిట వచ్చినాయి రాజశేఖర్ గవర్నమెంట్ లో, వాళ్ళు కట్టుకున్నారు. అయితే ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీరు కట్టుకున్నా కానీ మా పర్మిషన్ తీసుకోవాలంటారు, ప్రతిదీ ఇబ్బంది పెడతారు. అయితే నేను ఫారెస్ట్ గిరెస్ట్ పర్మిషన్ మేమేం తీసుకోము, నిన్న మొన్న నుంచి ఇల్లేం కట్టలే, మేము దాదాపు 200-300 సంవత్సరాల నుంచి అన్నే నివాసం చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఇంటి ట్యాక్సీ తీసుకుంటుంది, నల్ల పర్మిషన్ ఇచ్చిను, కరెంటు బిల్ ఇచ్చిను, గవర్నమెంట్ నుంచి టోటల్ వాడుకుంటున్నాం, గవర్నమెంట్ తోటి మేము పర్మిషన్ తీసుకున్నాం, నీ పర్మిషన్ మాకు అవసరం లేదు అని చెప్పి మేము ఫారెస్ట్ వాళ్ళని చెప్పడం జరిగింది. అయినా నానా రకాల ఇబ్బందులు గిట పెడుతురు. ఈ దుస్సి గిట సార్ వరకు తీసుకోపోదామని అనుకుంటున్నా. నిన్న మొన్న జరిగిన సంఘటన, మొన్న ఇల్లు గట్టనిస్తలేరు, మాట్లాడినా అయినా వాళ్ళు ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. అయినా సరే సార్ దృష్టికి తీసుకోపోయి మాట్లాడదాం ప్రయత్నంలో. ఇంకొకటి అన్న, ఈ కాలంలో ఏంటంటే దాదాపుగా పొద్దుగాల లేవగానే ఛాయ బదులు మందు తాగుతారు. ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా తండాలల్లో సార అమ్మి సార ఉద్యమాలు చేసి సార నరికట్టిరు స్వచ్ఛందంగా. ఈరోజు మీరే ఇలా బెల్ట్ షాపులు అన్నీ లేకుండా ఉన్నాయని చెప్పి మద్య నియంత్రణ బెల్ట్ షాపుల వల్ల అందరు జీవితాలు ఆగమవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి, పంచాయలు అవుతున్నాయి అని చెప్పి స్వచ్ఛందంగా రాచకొండ గిట్ట ఒక సర్పంచ్ ఇంటర్వ్యూ చేసిన. ఈ తండలు ఎట్టుందన్న, కడిల బావి తండల ఏమన్నా అట్లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? మన దగ్గర ఏంటంటే, నిజంగా మీకు అప్పుడు ముందు చెప్పిన, ఇప్పుడు సిపి గారు మా ఊరికి దత్తత తీసుకున్నప్పుడు స్వయాన నేనే 4 ఊర్లకు మా ఊరు పోరగాళ్ళని పెట్టుకొని కుండలు సారలు మొత్తమే ఆ టైంలో నేనే పలగొట్టి కంప్లీట్ గా పని చేపించిన. ఎందుకంటే మా ఊరికి ఒక కమిషనర్ దత్తత తీసుకున్నప్పుడు ఆయనకు చెడు పేరు రావద్దు అనే ఉద్దేశంతో మేము ఎప్పుడు బంద్ చేపించినాం. ఇప్పటిదాకా మా ఊర్లో సార్ అనేది లేదు. సారు మొన్న ఈ బెల్ట్ షాపులు బంద్ చేయక ముందు ఆడంగిడంగా దుకాణంలో ఆలీలో కిరాణా షాపులు అమ్ముకునేది. అయితే సార్ ఏం చెప్పిండు, లీడర్లని, అరే ఎవడన్నా మందు అమ్మి పోలీస్ స్టేషన్ కి ఎవడన్నా పట్టుకోపోతే ఇడిపిస్తాను పోతే ఆ లీడర్ నా దగ్గరికి రావద్దు, లీడర్ కి జైలుకి పంపిస్తాను సార్ మాట ఇచ్చిండు. దాన్ని మేము కట్టుబడి ఏం చేసినామంటే, మిమ్మల్ని పట్టుకోపోయినా మేము రాలేకపోతాం, మిమ్మల్ని శిక్ష చేస్తారు. ఏమన్నాడన్నా మళ్ళీ ఒకసారి చెప్పు. రాజగోపాల్ రెడ్డి సారు ఈ బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళకు మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి పోలీసు వాళ్ళు పట్టుకోపోయినాడు, పోలీస్ స్టేషన్ పోయి ఇడిపించి ఈ ఎమ్మెల్యేను ఆ మంత్రి అదో ఇదో పైరో చేసి వాళ్ళని ఇడిపించే లీడర్ నా దగ్గరికి రావద్దు, ఆ ఊరు అభివృద్ధి కాదు, పోయే లీడర్ కి జైలుకి నేను పంపిస్తా, వాళ్ళని ఇడిపిస్తా అని మాట.
ఆ వాదన చేసింది కాబట్టి మేము గిట సార్ చేసేది మంచి పనే కదా, మేము గిట కృషి చేసి సార్ మంచి నిర్ణయం తీసుకుండు కాబట్టి మేము కంప్లీట్ సారా పెట్టే వృత్తి, సారా పెట్టే కులాలు మాయ అట్లాంటిది ఆ టైంలో బంద్ చేసినాం. ఇప్పుడు మేము మందు 1 కోట 200 300 పెట్టి తాగే పరిస్థితిలో మేము లేము. ఇక్కడ కంప్లీట్ గా బంద్ చేసినాం. ఎవడన్నా చుట్టాలు బొట్టాలు ఉంటే మాకు 4 కిలోమీటర్ దూరం వైన్స్ ఆ రూట్ లోనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎవడన్నా పండుగకో పప్పులకో తెచ్చుకొని తాగుతారు. ఇంకోటి మన ప్రాంతంలో ఈ మన కడిలబాయి తండల తాగుడుకు బానిస అనే వ్యక్తి ఇప్పటిదాకా కూడా లేడు. వావ్ సూపర్ అన్న, ఇంతవరకు ఎవరు లేరు. స్వచ్ఛందంగా ఇది సూపర్. ఇప్పటిదాకా మా నారాయణపురం పోలీస్ స్టేషన్ లో నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రికార్డ్ తీసినా ఇప్పటిదాకా మా ఊరి నుంచి ఒక కేసులు లేవు. సూపర్. ఏ పంచాయతీ అయినా నేను పొద్దుగా లేస్తా 7 గంటలకు కూసుట, ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసి 10-11 గంటలకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాం. మండల ఆఫీస్కో ఎమ్మెల్యే దగ్గరకో అదేదో పనికి వెళ్ళిపోతాం. మా దగ్గర పంచాయతీలు అనేది ఉండవు. ఇంకోటి మా దగ్గర జీవన ఉపాధి లేదు, వ్యవసాయం చేసుకుంటారు. బయట ఊర్లలో కట్టెగొట్టనికో అల్లమెల్లిగడ్డ బేరానికో అలాంటి ప్రతి ఒక్కడు ఉపాధి లేకుండా బయట పోయి పనులు చేసుకుని బతురు. కానీ మా దగ్గర ఏంటంటే మా దగ్గర రెవెన్యూ చాలా పెద్దగా ఉంది, మా దగ్గర గుళ్ళు గోపురాలు ఉన్నాయి. నేను తిరగని ఆఫీసర్లే లేవు. పురాతన శాఖ వాళ్ళకి తిరిగిన, పర్యాటక శాఖ వాళ్ళ దగ్గర పోయినా చాలా మొత్తం ఎండీలను డీలను ప్రతి ఒక్కరిని ఒక 500-600 లెటర్లు ఇవ్వచ్చు. కానీ మా ప్రాంతం అభివృద్ధి చేయాలి, పర్యాటక కేంద్రం చేయాలనే ఉద్దేశం మీద బాగా పట్టుదలతో ఉన్న ఈ విషయం సార్ దృష్టిలో గిట్ ఉంది, ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది, రాజగోపాల్ సార్ దృష్టిలో ఉంది. ఇంకోటి గతంలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గిట ఉంది రాచకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటూ కానీ చేయలేకపోయాడు. ముఖ్యమంత్రి స్వయం మన 30 లక్షలు నా ఇంటి పక్కకు మాట్లాడి మైక్ పట్టుకొని మాట్లాడి చెప్పిండు. నేను ఇంకోసారి గుర్తు చేసిన రేవంత్ అన్న ఈ ప్రాంతం మీద కన్ను పెట్టి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారిని గిట నేను కోరుతున్నా. ఓకేనా, మొత్తానికి అయితే సాగర్ అన్న మీకు గ్రామ పంచాయతీ ఒకటి, సిసి రోడ్లు ఒకటి, ఇంకోటి ఏంది గ్రామ పంచాయతీ బిల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, 3 ఒకటేస్తే గ్రామం కొంచెం చూడడానికి బాగుంటది, లుకింగ్ గిట బాగుంటది. ఏదైతే మీరు తాగుడు అనేది బెల్ట్ షాప్ అనేది పూర్తిగా అయితే నిషేధం. రానున్న రోజులలో గిట్లా ఇప్పుడు మీరు మాట్లాడేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇది రాజగోపాల్ రెడ్డి సార్ గిట్ట దీనిపైన గిట్ట దృష్టి పెట్టి ఒకసారి పర్యటన గిట్ట చేస్తానైతే అన్నాడు అని చెప్పి కొంతమంది అయితే సమాచారం అయితే ఉందన్న. ఎందుకంటే అతి తొందరలో మంత్రి పదవి రాబోతుంది కదా, ఖచ్చితంగా మేము ఈ ప్రాంతం గిట్ట మొత్తం ఊటిలాగా అవుతుండొచ్చు, మరొక ఊటిలాగా అవుతుండొచ్చు అన్న. మీ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు మీతో ఎలా ఉంటారో నమస్కారం పెట్టి చెప్పండి అన్న మీ ఊరి ప్రజలకు. నమస్తే. మాది కడిలబాయి తండ గ్రామానికి మా ప్రజలు మాత్రం చాలా మంచి వాళ్ళు, జిత్తులు రావు, ఏ ఊరికి పోయినా అలా పనులు సక్రమంగా చేసుకుంటారు, భార్య పిల్లలతోటి మంచిగా ఉన్నారు. మొత్తం మీద ఖాళీగా తిరుగుతూ లేరు, బానిసగా తిరుగుతూ లేరు. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు, పొద్దుముఖంగా ఇంటికి వస్తారు, తింటారు, మంచి సంసారాలు చేసుకుంటారు. ఇప్పుడు ఇంతవరకు మన ఊర్లో రోగాలు లేవు, నొప్పులు లేవు, సారా మందు అనేది లేదు. కాకపోతే బీడీలు సిగరెట్ అది కామన్, పెద్ద ఏజ్ వాళ్ళు తాగుతారు. అలాంటివి అయితే ఉన్నాయి. మా ఊర్లో అయితే చాలా మంచిగా ఉంది. మా ఊర్లో చాలా మంచి ఊరు, మంచి వాతావరణం, మంచి స్వచ్ఛమైన గాలి, మంచి బతును, చాలా మంచిది. కాకపోతే మా ఊరు అభివృద్ధి ఒకటి ఏంటంటే రోడ్లు, డ్రైనేజీ, ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్. నా కోరిక గిట ఉమ్మడి గ్రామ పంచాయతీకి చేయవలసిన పని చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి నేను దీనికి ఒక డెవలప్ చేస్తే నాకు జీవితాంతం పేరు ఉంటది. నా తర్వాత ఎవరు సర్పంచ్ అయినా కానీ వాళ్ళ గిట కష్టాలు ఉండకుండా ఉంటాయి, మనకు పేరు ఉంటది. ఇంకోటి చేసేదానికి రాజగోపాల్ రెడ్డికి చాలా పుణ్యం ఉంటది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి గిట ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ ఒక్కసారి అయితే మనం ఖచ్చితంగా అర్థం, ఎందుకంటే సార్ దృష్టి గిట మీరు గిట తీసుకెళ్ళండి. చూసారు కదా కడిలబావి తండా మన సాగర్ అన్న అయితే సర్పంచ్ గారు చాలా అనేకమైన విషయాలు చెప్పిండ్రు. ఇక్కడ ఉన్న రాచకొండ 4 గ్రామాలు ఉన్న రాచకొండ ఏదైతే ఉందో ఇది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఇక్కడ గోపురాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, చూడడానికి మంచి ప్లేస్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే రాజగోపాల్ రెడ్డి సార్ నిర్ణయం తీసుకుంటో బెల్ట్ షాపులు వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా ఈ ఊర్లో ప్రజలు స్వచ్ఛందంగా తీసుకొని కనీసం తాగుడుకు బానిసైన వాళ్ళు ఒక్కరిగిట లేరంట. దాదాపు వేరే గ్రామాలలో చూసుకున్నట్టయితే పొద్దుకు సాయంత్రం 24 గంటల మాటైనా తాగి కిందవాడి పొర్లాడి ఆగమాగం చేస్తారు. కానీ ఈ గ్రామాలు చూసినట్టయితే స్వచ్ఛందంగా రాజగోపాల్ రెడ్డి సార్ అడుగుజాడలా నడుచుకుంటూ ముందుకెళ్తున్న మన సర్పంచి కడిలబావి తండా సర్పంచి వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈయన ఇదే విధంగా ముందుకెళ్తూ, ఎందుకంటే మంచి నాయకుడు, ఎంతో మంది దగ్గర ప్రశ్నించి అసలు అన్ని బాధ్యతలు తీసుకొని మా ప్రాంతం బాగుండాలని చెప్పి కొట్లాడి నిరంతరం తిరిగిన నాయకుడు సాగర్ అన్న. ఎందుకంటే గత కొన్ని ఏళ్ళగా మేము ఇక్కడి నుంచి చూస్తున్నాం. ఏదేమైనా సరే
ఈ కడిలబావి తండకు ఒక డ్రైనేజ్ ఒకటి, సీసీరియల్ ఒకటి, గ్రామ పంచాయతీ ఒకటి వస్తే దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి అన్న అయితే అనుకుంటుండు. ఇదైతే ఖచ్చితంగా ఈ వీడియో సారు దృష్టికి అయితే తీసుకొని వెళ్తాం. బెల్ట్ షాపులు చూసిరు కదా, మీరు గిట్లా స్వచ్ఛందంగా బెల్ట్ షాపులు బంద్ చేసి ఈ ఆగమాగమై పంచాయతీలతోటి కొట్లాటలతోటి జీవితాలు నాశనమై దావుకన్ల పాలై ఈ అమ్ముకోవడం, చిలకలు అమ్ముకోవడం, ఈ వైద్యాన్ని పెట్టలేక నడవంతరంగా చచ్చిపోవడం ఇట్లాంటివి వద్దు. ఏదేమైనా స్వచ్ఛందంగా పని చేసుకుంటూ ఏ పని వస్తే ఆ పని, వ్యవసాయం అయితే వ్యవసాయం, ఇంకో పని అయితే ఇంకో పని, కడుపు నిండా దీని ఆరోగ్య నియోజకవర్గం, మునుగోడు ఆరోగ్య నియోజకవర్గం చేయమని చెప్పి మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే నడుం కట్టుకొని పిడికిలు అయితే బిగించిండు. మీరందరూ ఆయన అడుగుజాడలు నడవాలి. మంచి కోసం పనిచేసే నాయకుడు మనకు దొరికినందుకు అందరు సంతోషించాలి. చూసిరు కదా, మరో లీడర్తో ఎక్దమ్ ముచ్చట పెడతా ఉంటాం. మరి థ్యాంక్ యూ అన్న.